హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇంకా నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయిందనమాట. పిల్లలిద్దరూ లేచేసారు ఇవాళ త్వరగానే. సో, ఇంకిద్దరికి ఒకేసారి మిల్క్ ఇచ్చేస్తున్నాను. మా చిన్నోడైతే ఫస్ట్ కోపగించుకున్నాడనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అవ్వడానికి లేట్ అయ్యేలా ఉంది. సో, అందుకని ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి మిల్క్ బిస్కెట్స్‌ని పాలలో ముంచుకొని తింటుందనమాట ఐషు. మా చిన్నోడికేమో పాలు తాగాడు కదా! సో, మీసాలొచ్చినియి. అందుకని ఇంక సరదాగా వీడియో తీశాను. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ లంచ్ బాక్స్‌లోకి కూడా దోసే అనమాట. దోస పట్టుకెళ్తానన్నదే ఇష్యూ. సో, అందుకని ఇంకా లంచ్ బాక్స్‌లోకి కూడా దోసలు వేసేస్తున్నాను. అందుకే అన్నీ వేశాను. సో, ఇంకా ఇష్యూకైతే లంచ్ బాక్స్ పెట్టేసాను ఫస్టు. ఇంకా ఇష్యూ టాప్ వచ్చేసి ఇది క్లాత్ అలా ముడతలు పడిపోయినట్టు ఉంటదనమాట. సో, ఇంక బాలేదు. వేసుకున్నది ఆల్రెడీ బాలేదని చెప్పేసి ఇంక ఐరన్ చేద్దామని ఇంక ఐరన్ చేస్తున్నాను. ఒక్కసారి మిషన్‌లో వేసి తీసినా లేదంటే హ్యాండ్ వాష్ చేసినా కూడా ఇలాగే నుడతల కింద వచ్చేస్తది. క్లాతే అలా ఉంటది. క్రష్ అయిపోయినట్టు ఉంటదనమాట క్లాత్ ఇది. సో, టాప్ అయితే చాలా బావుంటది. కానీ కొంచెం నుడతల కింద ఉంటది. ఐరన్ చేసుకొని వేసుకోవాలి. సో, బాలేదని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా ఐరన్ చేసిస్తున్నాను ఇంక మార్నింగే. ఇంక ఇవాళైతే మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరు. ఆయన ఊరెళ్ళారనమాట. 2 డేస్ తర్వాత వస్తారు. సో, ఇంకా పిల్లలిద్దరిని నేనే రెడీ చేసుకొని నేనే తీసుకెళ్ళాలి. ఇంకా మా హస్బెండ్ ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారు. మా చిన్నోడిని రెడీ చేయడం కానీ, బ్రేక్‌ఫాస్ట్ తినిపించడం కానీ ఇంక ఇవాళ లేరు కాబట్టి మొత్తం వర్క్ అంతా నేనే చేసుకోవాలి. అందుకే మా చిన్నోడు ఇవాళ త్వరగా లేచేసాడనేసి ఇంకా ఐషుతో పాటు రెడీ చేశాననమాట ఫాస్ట్‌గానే. రెడీ చేసి ఇంకా ఐషుని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం గదా! సో, మా చిన్నోడు కూడా వస్తానన్నాడు. ఇంకా ఫ్రైడే కాబట్టి మా చిన్నోడికి కూడా కలర్ డ్రెస్ అనమాట. సో, అందుకని ఇంకా బాగా చల్లగా ఉంది. వర్షాలు పడుతున్నాయి. సో, అందుకే హుడీ వేసేసాను. యూనిఫార్మ్ అయితే స్కూల్ వాళ్ళు ఇచ్చిన హుడీ ఉంటది కదా! అది వేసేస్తాను. ఇంకా ఎలాగో కలర్ డ్రెస్ కాబట్టి ఇంక ఇంట్లో ఉన్న హుడీ వేశాననమాట. అసలు యాక్చువల్‌గా ఐషుని డ్రాప్ చేసేటప్పుడు రమ్మని అడిగినా కూడా రాడు. ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ వస్తాడు పికప్ చేసుకునే టైంకి. డ్రాపింగ్ టైంకి రాడనమాట. మార్నింగే టీవీ చూస్తూ ఇంట్లో ఉంటానంటాడు. కాకపోతే మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరు కదా! ఒక్కడు కూర్చుంటాడని చెప్పేసి ఇంకా బ్రతిమాలి తీసుకెళ్ళాననమాట కిందకి. ఐషు ఫ్రెండ్స్ కూడా సేమ్ ఇదే టైంకి బస్ ఎక్కడానికి వస్తారనమాట. కిందన అక్కడ వెయిట్ చేస్తారు. సో, వాళ్ళంటే మా చిన్నోడికి చాలా ఇష్టము. వాళ్ళకి కూడా మా చిన్నోడంటే చాలా ఇష్టమనమాట. కలిసి ఆడుకుంటారు కిందన ఎవ్రీడే కూడాని. సో, వాళ్ళుంటారు కిందన. వాళ్ళని కలుద్దుగాను అని చెప్పేసి బ్రతిమాలి తీసుకొని వెళ్ళాననమాట. ఇంకా వెళ్ళిన తర్వాత లక్కీగా వాళ్ళున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హాయ్ అది చెప్పేసి ఇంకా వచ్చేసాడు. ఇంకా ఐషుని బస్ ఎక్కించేసి ఇంటికొచ్చేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కూడా తినిపించి మా చిన్నోడిని కూడా తీసుకొని వెళ్ళి బస్ ఎక్కించేసి స్కూల్ క్యాబ్ ఎక్కించేసి వచ్చేసాననమాట. ఇంటికొచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ కర్రీకేమో చికెన్ ఆర్డర్ పెట్టారనమాట మార్నింగ్ డైలీ బాస్కెట్‌లోని. సో, ఇవాళ బిర్యానీ చేద్దామనుకుంటున్నాను. అది కూడా ఫ్రైడ్ పీస్ బిర్యానీ అనమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను కూడా యూట్యూబ్‌లో చూసి ట్రై చేస్తున్నాననమాట. కానీ అవుట్‌పుట్ మాత్రం ఎక్సలెంట్‌గా వచ్చింది. చాలా టేస్టీగా వచ్చింది. సో, నేను బిర్యానీ ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా చూడండి. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ అయితే బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాననమాట. అంటే ఆనియన్స్, చిల్లీస్ అవన్నీ కూడాని. ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేస్తున్నాను. సో, ఒకవైపు కర్రీ, ఇంకొక వైపు రైస్ కాన్స్టెంట్‌గా కుక్ అవ్వాలనమాట. సో, అందుకే స్టార్టింగ్‌లోనే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా 1 ½ గ్లాసు బాస్మతి రైస్ కూడా కడిగేసుకొని నానబెట్టుకుంటున్నాననమాట. సో, ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఇంకా ప్యాకెట్ కట్ చేసుకొని మళ్ళీ బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. 1 ½ గ్లాసే తీసుకున్నాను. ఎందుకంటే నేను పిల్లలే ఉన్నాం కాబట్టి మాకు చాలా ఎక్కువ 2 పూటలకి సరిపోతది మ్యాక్సిమం చెప్పాలంటే. సో, ఇంకా 1 ½ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని కడిగేసుకొని వాటర్‌లో నానబెట్టుకొని ఉంచుకున్నాననమాట. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే కనుక బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, బిర్యానీ పువ్వు అండ్ ఒక 6, 7 జీడిపప్పులు వేసుకొని మంచిగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్‌ని నీట్‌గా క్లీన్ చేసేసుకొని సాల్టు, కారం, పసుపు, చికెన్ మసాలా, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలనమాట. మసాలా అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ధనియా పౌడర్ వేయడం మర్చిపోయాను. సో, ఇప్పుడు వేస్తున్నాను. ధనియా పౌడర్ కూడా ముందుగానే వేసేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్‌కి మంచిగా పట్టించేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో, ఒకవైపు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతుంటే ఇంకొక వైపు మనం రైస్‌కి ప్రిపేర్ చేసుకుందాము. వేరే గిన్నెలో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఆల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి వాసన అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా! బాస్మతి రైస్ వాటిని వేసేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రైస్‌ని.
ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. సో, అందుకే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనకి టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1 ½ గ్లాసు రైస్ వేసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాననమాట. సో, ఇంకా 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా మరిగిన తర్వాత వాటర్ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని రైస్‌ని కుక్ అవ్వనివ్వాలి. సో, రైస్ ఒకవైపు కుక్ అవుతూ ఉంటది. ఇంకొక వైపు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి చికెన్‌లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. మ్యాక్సిమం ఆ వాటర్‌తోనే కుక్ అయిపోతదనమాట చికెను. ఒకవేళ కుక్ అవ్వలేదు అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకొని కుక్ చేసుకోవచ్చు. సో, మనకి టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ కూడా చికెన్ కర్రీలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ మసాలా అంతా చికెన్‌కి పట్టేలాగా మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. సో, చికెన్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాకైతే కొంచెం చికెన్ కుక్ అవ్వలేనట్టు అనిపించింది. సో, అందుకని ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కర్రీని దగ్గరగా అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకున్నాననమాట. సో, కర్రీ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా! సో, ఆ రైస్ అంతా ఇలా గిన్నెలోకి చికెన్ కర్రీ మీద వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తది ఈ ఫ్రైడ్ పీస్ బిర్యానీకి. సో, కరివేపాకు మాత్రం మర్చిపోవద్దు. సో, రైస్ అంతా ఇలా వేసేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ బాగా కుక్ చేసుకుంటే గనక మనకి చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ అయిపోతది. గరిటెతో గనక మనం కిందన చెక్ చేసుకుంటే ఇంకా మాయిశ్చర్‌గా ఉంది అనుకుంటే ఇంకొక నిమిషం ఉంచుకోవాలి స్టవ్ మీద. ఇంకా అయిపోయింది అంటే మాకు తెలుస్తదనమాట. డ్రైగా అయిపోతది గిన్నె అడుగున. సో, అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత తీయకుండా అలానే ఉంచి ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకుంటే ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక. చాలా టేస్టీగా ఉంది. నేనైతే 1/2 కిలో చికెన్‌కి 1 ½ గ్లాస్ అంటే ఒక గ్లాస్ వచ్చేసి పావు కేజీ అలా వస్తదనమాట. అంటే ఒక పావు కిలో ఇంకా పావు కిలోలో సగం అంటే 1/2 కిలో కన్నా తక్కువే రైస్ తీసుకున్నాను. ఎందుకంటే మేము ముగ్గురమే కదా! ఒకవేళ 1/2 కిలో తీసుకున్నా ఎక్కువైపోతది. సో, అందుకని ఇంకా 1 ½ గ్లాస్ తీసుకున్నాననమాట రైసు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే టైంకి మా చిన్నోడొచ్చే టైం కూడా అయిపోయింది. లేదంటే మంచిగా వీడియో తీద్దామనుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంక మా చిన్నోడిని పిక్ చేసుకోవడానికి కిందకి వెళ్ళిపోయాననమాట. ఇంకా మా చిన్నోడైతే ఈ మధ్యన క్రికెట్ మ్యాచ్‌లు చూస్తున్నారు వాళ్ళ డాడీ. సో, ఇంక మా చిన్నోడికి కూడా క్రికెట్ పిచ్ పట్టుకుందనమాట. చేతిలో ఏదుంటే దాంతోనే బ్యాటింగ్ చేసేస్తున్నాడు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను మా చిన్నోడు ఇద్దరం కూడా లంచ్ చేసేసాము. టైం వచ్చేసి 4:14 అవుతుంది. ఇంకా ఫుల్‌గా నిద్రపోతున్నాడనమాట. ఇంకా ఐషుని పిక్ చేసుకోవడానికి కిందకి వెళ్ళాలి కదా! ఇంక వెళ్తే మళ్ళీ నిద్దట్లో లేచి ఏడుస్తాడని చెప్పేసి నేను వెళ్ళలేదు. ఇంకా బాల్కనీలో వెయిట్ చేస్తున్నాననమాట. ఐషు బస్సు ఎప్పుడొస్తదా అని చెప్పేసి. ఇంకా ఐషు బస్సు అయితే కనిపించింది. ఇంకా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఇంకా ఐషు కూడా పైకొచ్చేసింది. లోపలికి రాగానే స్మెల్ భలేగా ఉంది. "ఏం చేసావు మమ్మీ" అని అడిగింది. "ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేశానని" చెప్పాను. ఈ బిర్యానీ చేశాను కానీ మొత్తం ఇల్లంతా భలేగా స్మెల్ వచ్చిందనమాట. బిర్యానీ స్మెల్లే ఇల్లంతా కూడాని. సో, ఇంకా మా ఐషుకైతే ఫస్ట్ బిర్యానీ పెట్టేశాను. ఎప్పుడో అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు తింటదనమాట. కానీ ఇవాళ మాత్రం ఫస్ట్ కాళ్ళు చేతులు కడిగేసుకొని ఫస్ట్ బిర్యానీ తింటుంది. తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ట్యూషన్‌కి వెళ్ళిపోతుంది. ఇంకా ఐషు అయితే 6:00 వెళ్తదనమాట ట్యూషన్‌కి. సో, ఐషు వెళ్ళిన తర్వాత నేను లాక్ చేసేసుకొని లోపలికి వచ్చేసాను. ఇంకా మా చిన్నోడైతే ఇంకా 6 అయినా కానీ ఇంకా లేవలేదు. ఎప్పుడో 4కి పడుకున్నాడు. ఇంకా లేవలేదు. ఇంకా నైట్‌కైతే నా పని అయిపోయినట్టే. సో, ఇంకా నైట్‌కేమో మళ్ళీ పిల్లలు కానీ కర్డ్ రైస్ తింటారేమో అని చెప్పేసి కొంచెం రైస్ పెట్టాననమాట. ఒక 1/2 గ్లాసు. ఇంకా మొత్తం మా చిన్నోడు ఇంకా లేవలేదు కదా! సో, ఇంకా డిషెస్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని వాటర్ అవన్నీ పట్టేసుకుంటున్నాను. ఇంకా ఐషు కూడా ఇంటికొచ్చే టైం అయిపోయింది. ఇంకా 8:00 వస్తది ఐషు. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ చేసేసిందనమాట. చేసేసి ఇంకా చదువుకుంటుంది మళ్ళీ. ఇంకా డిన్నర్ కూడా కొంచెం బిర్యానీయే తిన్నది. రైస్ పెట్టాను కానీ ముగ్గురం కూడా బిర్యానీయే తిన్నాము. రైస్ అలానే ఉండిపోయింది ఇంకా. సో, ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత కాట్ మీద మడత పెట్టాల్సిన బట్టలన్నీ అలానే ఉండిపోయినాయి. సో, ఇంక ఇవాళ ఎలాగైనా సరే వాటన్నింటిని కంప్లీట్ చేసేద్దామని నేను ఫోల్డ్ చేసుకుంటుంటే మా చిన్నోడు నాకు హెల్ప్ చేస్తానని తన టీ షర్ట్స్ తనే ఫోల్డ్ చేసుకుంటున్నాడనమాట. సో, నేనైతే బట్టలన్నీ ఫోల్డ్ చేసేసాను. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.